ఒకప్పుడు నీళ్లు ఉచితంగా ఉండే, ఇప్పుడు కొనుక్కొని మరీ తాగుతున్నాం. ఏదో మినరల్ వాటర్స్ అని, న్యాచురల్ వాటర్స్ అని ఎంతో ఖరీదైన వాటర్ను తాగడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్ని నీళ్లు తాగినా, ఎన్నిసార్లు తాగినా తీరని దాహం మనుషుని కలిగి ఉంటున్నాడు కదండి. అంటే దాహము అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న నీటి శాతము తగ్గిపోయినప్పుడు మనకు దాహం వేస్తుందట. మన శరీరంలో చాలా భాగం నీరుతోటే ఉంది. డీహైడ్రేట్ అయిపోకుండా ఎప్పుడు ఎక్కువ నీరు తాగండి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం వింటున్నాం కదా. ఆ నీటి శాతం తగ్గినప్పుడు మనకు దాహం అవుతుంది. ఆ నీరు తాగినప్పటికీ కొంతమందికి దాహం తీరడం లేదు అంటారు. అంటే ఒకదాని కొరకైన ఆతృత, మనలో ఉన్న ఒక కొరత తీర్చబడటం, ఆ నీటిని త్రాగటం ద్వారా ఆ దాహం తీర్చబడటం. ఇక్కడ ప్రభు చెప్పిన మాటలో ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. మీకు గుర్తుంటే మిట్ట మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు ఆ ఊరిలో సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ నీటి దగ్గరకు బావికి వచ్చింది. బావి దగ్గరకు వచ్చింది నీటి కొరకు. ప్రభు అన్నాడు, నాకు దాహమునికి ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. మీ యూదులైన మీరు సమరయులమైన మా దగ్గర నీరు తాగరు కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను ఎవరో, నిన్ను దాహం అడిగేది ఎవరో నీవు నిజంగా తెలుసుకుంటే నేను నీకు నీళ్ళు ఇస్తాను. ఈ నీళ్లు తాగువాడు మరలా దాహం పొందుతాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నాడు దప్పికొనడు. కొన్ని ఆధ్యాత్మిక అర్థాలను మనం గ్రహించాలంటే యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచటము, పరిశుద్ధాత్మని సహాయముతో ఆధ్యాత్మిక విషయాలయందు ఆసక్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే దాహము అనే మాటకి ఒక వాంఛ. చాలామందికి ధనదాహము, కామదాహము, ఇంక ఇలాగా ఒక్కొక్క దాని కొరకు ఒక తీవ్రమైన కోరిక ఉంటుందండి. అది తీరక వారు ఇంకా 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 ధనం సంపాదించాలని ధనాశ కలిగిన వాళ్ళు